హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. ఇవాల్టి వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయింది కదండీ. లాస్ట్ హార్వెస్ట్ అండి సీజన్‌లో. ప్రస్తుతానికైతే ఇది లాస్టే అనుకుంటున్నాము. ఎందుకు అంటే మాకు టెంపరేచర్స్ అయితే బాగా డౌన్ అయిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారా, టమాటోస్ అయితే చాలా ఉన్నాయి, పండినవి ఉన్నాయి, దోరకాయలు ఉన్నాయి. అండ్ మొక్కలు చూసారా ఎంత డల్ అయిపోయినాయో. సో చలికి ఇంకా సర్వైవ్ అవ్వడం కష్టం అండి. 40 డిగ్రీస్ ఫారెన్‌హీట్ కన్నా డౌన్ అయితే మాత్రం టెంపరేచర్స్ మొక్కలు సర్వైవ్ అవ్వడం కష్టము. సో మాకు ఇప్పుడు అక్టోబర్ సెకండ్ వీక్‌లో ఉన్నాము. టెంపరేచర్స్ నైట్ టైంలో 30 డిగ్రీస్ ఫారెన్‌హీట్‌లోకి వెళ్తున్నాయి. అందుకని చెప్పి ఇవాళ ఉన్న కూరగాయలు మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇన్ కేసు ఏదో ఒక రోజు ఫ్రాస్టింగ్ ఉందనుకోండి నైట్ టైము, అంటే కొంచెం మాకు మంచులాగా పడతది. అది ఐస్‌లాగా ఒక్కొక్కసారి నైట్ టైంలో పడతది కదా! అప్పుడేంటంటే కాయలన్నీ పాడైపోతాయి, నీరు కారినట్టు అయిపోయి. సో అందుకని టెంపరేచర్స్ డౌన్ అవుతున్నప్పుడు ఉన్న కాయలన్నీ కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేతి బీరకాయలు కట్ చేస్తున్నారు జగదీషు. చాలా బాగా వచ్చినాయి నేతి బీరకాయలైతే. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, పిందెలున్నాయి చాలా వరకి. మధ్య మధ్యలో కూడా కోసామండి కొన్ని నేతి బీరకాయలు ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికని. లాస్ట్‌కి మిగిలినవి ఇవి కట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు మా గార్డెన్‌లో మొక్కల్ని కూడా కొన్ని క్లీనప్ చేసేసాము. అంటే తీసేసాము కొన్ని మొక్కలు. ఎందుకు ఎర్లీగా తీసేసాము అనేది కూడా షేర్ చేస్తాము. సో వీడియోలోకెళ్ళే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుందండి, అది మాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే వీడియో చూసేద్దాము. ఏమేమి కూరగాయలు వచ్చినాయి, ఎన్నెన్ని వచ్చినాయి అనేది చూద్దాము. చిక్కుడుగాయలు చూడండి అసలు పూత ఎలా ఉందో. ఇంకా పర్పుల్ కలర్ చిక్కుడుగాయలు ఇవి. సో ఉన్న చిక్కుడుగాయలు మొత్తం కట్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, టమాటోలు కానీ అన్నీ కట్ చేసేసుకుందాం ఇప్పుడైతే. జగదీష్ అయితే ఉన్న బీరకాయలు మొత్తం కట్ చేసేస్తున్నారు. నేతి బీరకాయలు అయితే బాగా వచ్చినాయండి. ఇటువైపు ఒకటి ఉంది, ఇప్పుడు ఒకటి ఉంది నేతి బీరకాయ. సో నేతి బీరకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి ఈ సంవత్సరం. అండ్ ఇదే ఫస్ట్ ఇయర్ కూడా మేము వేసింది నేతి బీరకాయలు. అండ్ వేసిన సంవత్సరమే చాలా బాగా వచ్చినాయండి. అండ్ ఇక్కడ చూడండి పూత కూడా. అండ్ కాకర తీగ అయితే అసలు ఎంత బాగా వచ్చినాయోనండి కాకరకాయలు. ఇదిగో ఇదంతా అల్లుకుంటుంది. అండ్ ఇంకా మంచిగా పూత అయితే చాలా బాగుంది. ఇంత గ్రీన్గా ఉన్న చెట్లు కూడా ఒక్క నైట్ తోటి మనకి టెంపరేచర్ డౌన్ అవ్వగానే మొత్తం చచ్చిపోతాయి. కాకరకాయ పండిందా, లాస్ట్ కట్ చేసేటప్పుడు కూడా కాకరకాయ పండింది మనకి. ఈ సీజన్లో కాకరకాయలు పండకుండా అసలు హార్వెస్ట్ చేయలేదు. సో కాయలు అయితే చాలా వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ టెంపుల్కి పంపించాలనుకుంటున్నాము. నేతి బీరకాయలు అయితే చాలా వచ్చినాయండి. అసలు ఇవైతే మేము చట్నీకి యూజ్ చేస్తాము. అండ్ చాలామంది కర్రీ కూడా చేసుకుంటారు, నార్మల్ బీరకాయ కర్రీ చేసినట్టు. బట్ మాకేంటంటే చట్నీ ఒకటే కొంచెం సేల్ అవుతుంది అనమాట. చాలా వచ్చినాయి. ఇంకా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చేసాము ఆల్రెడీ చాలామందికి. ఇప్పుడు టెంపుల్కి ఇద్దామని అనుకుంటున్నాము. సో ఇది లాస్ట్ హార్వెస్ట్ ఆఫ్ ద సీజన్ అండి. ఇంకా రావు సీజన్లో కూరగాయలు అనేవి. నెక్స్ట్ వీక్ కొంచెం టెంపరేచర్స్ మళ్ళీ 70 డిగ్రీస్ ఫారెన్‌హీట్ అట్లా వెళ్తుంది, కానీ నైట్ అయితే 30స్లోనే ఉంటుందండి. సో దానివల్ల ఇంకా వెజిటబుల్స్ అయితే రావు, ఇంకా మొక్కలు అయితే పెరగవు ఎంతున్నా కానీ. సో దొండకాయ మొక్క ఉంది ఇక్కడ. చూద్దామండి ఎన్ని వెజిటబుల్స్ మొత్తం అసలు చెట్ల నిండా ఉన్నాయన్నీ కట్ చేసేద్దాము. ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. కాకరకాయలు కానీ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఏమన్నా వంకాయలు ఉంటే వంకాయలు, ఈ బీరకాయలు, బీన్స్, చిక్కుడుకాయలు అన్నీ కలిపి కట్ చేసేద్దాము. బుడ్డి చెట్టుకి బుడ్డి వంకాయలు. మరీ చిన్నైపోయింది. అడుగు 2 కాయలు ఉన్నాయి చూడిగా. ఒక వారం ఉంటే కూడా
మళ్ళీ కొత్త పిందులు పడి పెద్దవి అవుతాయి. నిగనిగలు ఆడుతున్నాయి అసలు. అది దూరకాయ కింద పెట్టు. ఇక్కడ జగదీష్ టమాటాలు అన్నీ కట్ చేస్తున్నారు. పచ్చి టమాటాలు కూడా కట్ చేసుకోవడమేనండి, ఇంకా రేపటి నుంచి ఉండవు కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి వంకాయ చెట్టుకి ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా పూత స్టార్ట్ అయింది. ఎంత బాధ అనిపిస్తుందో ఇట్లా చూస్తుంటే. ఏం చేయలేం కానీ సీజన్ ఇంకా 6 నెలలు ఉంటుంది, అట్లీస్ట్ అవి వస్తున్నాయి అని హ్యాపీ ఫీల్ అవ్వడం తప్ప ఇంకా ఏం చేయలేము. ఇది చూడండి వంకాయ ఇంక ఇది తింటే పెరగదండి. ఇది కనుక వదిలేసినా కూడా మనం పెరుగుతుంది అని చెప్పేసి ఇంక ఇది పెరగదు. ఆల్రెడీ గట్టిగా అయిపోయింది, ఇది చిన్నగా లేతగా ఏం లేదు, ఇది గెడిసిపారినట్టు అయిపోయింది. అండ్ ఈ వంకాయలు చూడండి ఇక్కడ ఆల్రెడీ పాడైపోయినాయి, వడిలిపోయినాయి చూడండి చలికి. ఇంక ఇవి పెరగవండి, ఇదిగో ఇలా అయిపోతాయి వంకాయలు. పూత స్టార్ట్ అవుతుంది కానీ బట్ స్టిల్ ఇంకా అవి సర్వైవ్ అవ్వండి. అండ్ ఇక్కడ కూడా ఇవి కూడా మొన్న కట్ చేసేసాము టమాటాలు చాలా వరకు, ఇంకా కొంచెం ఉన్నట్టున్నాయి ఇక్కడ వీటి లోపల. అండ్ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఇక్కడ, ఈ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. చాలా కట్ చేసావుగా. ఇప్పుడు ఇక్కడ పచ్చడి వంకాయ కానీ ఉంచామండి. ఇదిగో ఇక్కడ ఈ వంకాయ చూసారా బాగా ముదిరిపోయింది, గట్టిగా రాయల్లా అయిపోయింది. ఇవి పచ్చడి కోసమని అట్టి పెట్టాము. అవి ఏంటి అనేది చూపిస్తాను. ఇంకా వేరే చోట కూడా ఉన్నాయన్నమాట. ఆ పచ్చడి కోసం అని వదిలిపెట్టిన వంకాయల్లో ఇక్కడ ఒక వంకాయ ఉండాలి. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో, గట్టిగా అయిపోయింది. ఇదిగో ఇది ఇంకొంచెం ఉంటే సీడ్స్ బయటకు వచ్చేలాగా ఉంది. ఇది అమ్మ వచ్చింది. ఇవాళ జగదీష్ మొక్క ఇది కట్ చేస్తే ఏమంటారు భయపడుతూ ఉండేదేలే, అయిపోయింది సీజన్. ఇంకా ఇక్కడ యాక్చువల్గా తమ్మకాయ కూడా ఉండాలండి, చూద్దాం. తమ్మకాయ ఇదిగో ఇక్కడ ఉంది తమ్మకాయ, చూసారా? వావ్, ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకొక తమ్మకాయ. సో మంచిగా కరెక్ట్గా ఉన్నాయండి రెడీ అయ్యి. ఇంకా ముదిరిపోయి సీడ్ కడితే బాగోవు తమ్మకాయలు. యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే బాగుంటాయి. అండ్ ఈ తమ్మకాయల్ని స్వాట్ బీన్స్ అంటారండి. ఇది ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాము. ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి అంత బాగా గింజ కట్టినాయో. ఇక్కడ ఏదో చెట్టు ఉంది చిక్కుడుకాయ ఇది. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. వావ్, నేనేదో చిక్కుడుకాయ కోసం అని కిందకి ఇట్లా చూస్తుంటే వంకాయలు కనబడ్డాయండి. ఇదిగో ఎంత బాగున్నాయో. ఈ మొక్క పీకేసావేంటి? అయ్యో ఎంత మంచిగా పూత ఉందండి, అయినా ఏమీ చేయలేము. తమ్మకాయలు అండ్ ఇవి పచ్చడి వంకాయలు. ఇంకా ఇక్కడ అక్కడ ఒకటో రెండో ఉన్నాయండి వంకాయలు పచ్చడి కానీ అట్టుపెట్టి. సో అవి కూడా చూద్దాము. ఇక్కడ జగదీష్ అయితే మొక్కలన్నీ పీకేస్తున్నారు. ఈ పచ్చిమిరకాయల మొక్కల హైట్కి దెబ్బకి కింద బీట్రూట్ మొక్కలు పైకి రాలేదండి. ఇది చూడండి, ఇప్పుడు ఉంది దుంపలు.
ఇక్కడ పండు మిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు బాగా పండిపోయినాయి. ఇది ఇక్కడ బాధ అనిపిస్తుంది అసలు. మొక్కలు పెద్ద కాయ ఉంది ఇక్కడ. హడావుడి చేయకు, ఇక్కడ చాలా మిరపకాయలు ఉన్నాయి. ఒక్క నిమిషం, ఇగో అసలు పచ్చిమిరపకాయలు ఏది ఉన్నా వదిలేదులే. చిన్న మిరపకాయ అయినా ఇది ఇక్కడ పెద్దగా పెట్టు ఉండండి. 6 నెలలు పట్టింది, తేకటానికి 6 సెకండ్లు. ఇదిగో కనపడకుండా ఆకుల చాట్లు ఉన్నాయి. బాధ అనిపిస్తుంది అసలు. మొక్కలన్నీ చదివి ఇక్కడ పీకేస్తుంటే. పచ్చిమిరపకాయ మొక్కలు అండి, ఎన్ని పచ్చిమిరపకాయలు ఇచ్చిందో. నేను మొక్కలన్నీ పీకేస్తుంటే అంతా ఎంటీ అయిపోయి ఎలా ఉందో చూడండి, బోసిగా. ఇప్పుడు పర్పుల్ చిక్కుడుకాయలు కూడా కట్ చేయాలి. గింజ కట్టినాయి. పూత చూడండి అసలు ఎంత ఉందో. వీటిల్లో ఒక 1/4 కాయలు, పావు వంతు కాయలు అయినా కూడా అండి ఎన్ని కాయలు వస్తాయో. ఇక్కడ చూడండి అసలు చిక్కుడుకాయలు పూతతో పాటు ఉంది, కానీ ఇవన్నీ ఏది ఈ చెట్ల కలిసిపోయింది. ఏది భలే ఉన్నాయి అసలు చిక్కుడుకాయలు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ గింజ కట్టినాయి బాగా. సైజ్ చూడండి, ఇవన్నీ బాగా రెడీ అయినాయి. ఈ కొమ్మ ఇందుకో ఇది కూడా కట్ చేయి. కట్ చేయ కొమ్మ వరకు. ఇదిగో ఇది కట్ చేయి. కొమ్మలు భలే ఉన్నాయి అసలు. ఇవి బాగా గింజ కట్టు బాగా రెడీ అయినాయండి ఇవి. చిక్కుడుగా ఎప్పుడైనా మనకి గింజ కట్టింది వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అసలు. లోపల చిక్కుడుకాయ పప్పులు బాగుంటాయి కదా. పొట్టిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని అయినా తినచ్చు, లేదంటే డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు. పిల్లలకి పెడితే కూడా మంచి పిల్లలకి పెడితే చాలా హెల్దీ అంటారు. ఫస్ట్లో రాలేదేమో అనుకున్నాం, కానీ హైబ్రిడ్ కాయలు ఎంత బాగా వచ్చినాయో, దోరకాయలు. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. వంకాయ ఇక్కడ కూడా పచ్చడిగా నట్టి పెట్టుకున్నాను. ఒక వంకాయ, ఇది మామూలు వంకాయలు. ఎదిటి పచ్చడి వంకాయ ఇదిగో వచ్చే. ఇది ఫస్ట్ నుంచి అట్టి పెట్టాము, పచ్చడి పెడదామని. అబ్బాయి ఎంత పెద్దగా ఉందో అసలు ఇది. అమ్మో, ఇది పచ్చడి పెడితే అందరికీ సరిపోవాలి. భలే ఉంది అసలు. ఇది అరచేతిలో కూడా సరిపోవట్లేదు ఇది. అమ్మో బాగుంది. గ్రీన్ వంకాయ ఇది. ఈ కలర్ పర్పుల్ నుంచి ముదిరేసరికి ఆ కలర్ వచ్చింది. అది వంకాయలు కూడా ఇంతవరకే వచ్చినాయి. చూపించు, చూపించు.
దొండకాయలు కూడా అయిపోయిందండి సీజన్. ఈ పిందెలు ఉన్నాయి, ఏం చేయాలో ఏందో, అటు ఇటు కాకుండా ఆగిపోయినాయి. దొండకాయ మొక్క కూడా లోపల పెట్టాలి. ఈ దొండకాయ మొక్క కట్ చేసేటప్పుడు చూపిస్తాము. మంచిగా పువ్వు కూడా ఉంది ఇక్కడ. దొండకాయలు అయితే వచ్చినాయి. అవేవి లాంగ్ బీన్స్ లాస్ట్ హార్వెస్ట్, అవి అక్కడ కూడా ఉన్నాయి. ఇగో నీ నెత్తి మీద ఉన్నాయి. ఇది మరీ చిన్నగా ఉన్నాయి, వదిలేద్దాం. వస్తాయి. ఇదిగో ఇంకో నీ పైన అదిగో అక్కడ. క్వాలిటీగా రావాలి. అయిపోయినాయి. అవి పెరిగేయడానికి కూడా అంత శక్తి లేదు దానికి. ఏం చేస్తూ ఉంటాయి టెంపరేచర్స్, ఎంత ఎండ ఉండి ఎంత నీళ్ళు ఉంటేనే అవి అంత బాగా పెరుగుతాయి అంతే. ఇంకా రెండిట్లో ఏది లేకపోయినా కూరగాయ మొక్క పెరగదు, కాయ సరిగ్గా రాదు. ఈ బెండకాయ మొక్కలు కూడా పీకేస్తే హనీ దాంట్లోకి దిగి క్యారెట్లు తోకుంటారు పాపం, ఖాళీగా ఉన్నాయి కదా. సారీ అండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా అందుకని వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పక్కన వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు, సో దానివల్ల సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఇందాక వీడియోలో కూడా. సో ఇక్కడ వచ్చేసి జగదీషు బెండ మొక్కలన్నీ తీసేస్తున్నారండి. అవి ఏంటంటే అసలు ఆకులు లేవు అండ్ దానికి పిందెలు కూడా లేవన్నమాట. అక్టోబర్ 2nd వీక్ వచ్చేపాటికి మొత్తము అయిపోయింది ఇంకా చెట్టుకి అంతటికి. సో ఆకులు లేకపోయేసరికి ఇంకా వేస్ట్ కదా అని చెప్పి ఎలాగూ అవి తీసేస్తున్నారు. సో గార్డెన్లో ఉన్న మొక్కలు ఏంటి అంటే కొన్ని మొక్కలు తీసేసాము, అవి ఎలాగూ రావు ఇంకా సీజన్ అయిపోయింది కదా అనుకున్నవి తీసేసాము. అండ్ అలాగే కొన్ని మొక్కలు ఉంటాయి కదా, పూల మొక్కలు కూడా పూల వరకు కట్ చేసేసి ఆ మొక్కలన్నీ తీసేసామన్నమాట. ఇవి ఎందుకు ఇప్పుడు క్లీనప్ చేస్తున్నాము అంటే మాకు ఇవాళ టెంపరేచర్ వచ్చేసి 70లో ఉందండి. కాకపోతే ఇవాళ నైట్ నుంచి మాకు 39, 38కి వెళ్తుంది టెంపరేచర్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఏదో వింత అన్నట్లుగానే మాకు ఫాల్ స్టార్ట్ అయిన రోజు ముందు రోజు 9ంటికి చీకటి పడితే ఫాల్ స్టార్ట్ అయిన రోజు మాత్రం 6:30 టెన్షన్గా చీకటి పడిపోతుంది 7 లోపే మాకు. సో అట్లా ఇక్కడ వింటర్ కూడా అంతే స్టార్ట్ అయింది, మనకి టెంపరేచర్స్ డౌన్ అవుతున్నాయి అంటే 1 డే మనం లేట్ చేసినా కూడా అన్నీ వేస్టే అయిపోతాయి, వెజిటబుల్స్ కానీ మొక్కలు కానీ ఏవైనా. ప్రస్తుతానికైతే కాస్త క్లీనప్లు అయిపోయినాయి. ఎన్ని కూరగాయలు వచ్చినాయి చూడండి. ఇదైతే బొచ్చ నిండిపోయింది. ఇక కొంతసేపు బ్రేక్ తీసుకొని లంచ్ చేసేసేసి వచ్చి మళ్ళీ మిగిలిన సగం అయితే క్లీనప్ చేయాలి. సో ఇంకా ఎన్ని కూరగాయలు వస్తాయి అనేది చూద్దామండి. ఇక్కడ ఇంకో పచ్చిమిరపకాయ మొక్క ఉందండి. ఇది వచ్చేసి బీరపాదులు ఉన్నాయి కదా హౌస్ పేటియో సైడు, అక్కడ ఒక మొక్క ఉంది. సో దానికైతే చాలా కాయలు వచ్చినాయి. సో అవి కూడా కట్ చేసేస్తున్నారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. కామెంట్స్లో కొంతమంది అడిగారండి, మీరు సీజన్ అయిపోయేటప్పుడు మీ గార్డెను ఎలా క్లీనప్ చేస్తారు, మొక్కలు ఎలా పీకేస్తారు, ఇవన్నీ అవి కూడా చూపించండి అని అడిగారు. సో దానికోసం అని చెప్పేసి మేము లాస్ట్ హార్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఈ మొక్కలు ఎలా కొన్ని క్లీనప్ చేస్తున్నాము అనేది కూడా షేర్ చేస్తున్నామండి మీతోటి. ఇటు వచ్చేసి హౌస్కి లెఫ్ట్ సైడ్ అండి. ఇక్కడ మీరు పాత వీడియోస్లో చూసారు కదా దాలియాస్ అండ్ రోజెస్ ఉంటాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి రోజెస్.
రోజెస్ అయితే బా సర్వైవ్ అవుతాయండి. ఫస్ట్ సీజన్‌లో స్ప్రింగ్‌లో వచ్చేది కూడా రోజెస్ మాకు. అండ్ లాస్ట్ వరకు ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసేసి వంకాయ మొక్కలున్నాయి. అసలు చూసారా ఈ వంకాయ మొక్కలకి కాయలు ఎంత చిన్న చిన్నగున్నాయో. సో, టెంపరేచర్స్ డౌన్ అవ్వడం వల్లే ఆ కాయలైతే పెద్దయి అవ్వట్లేదండి. అండ్ ఇంకా పూత చూసారా పాపం అవైతే సర్వైవ్ అవ్వడానికి ఫైట్ చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అవి మంచిగా చిన్న పింద వరకు వచ్చే వరకు టెంపరేచర్స్ డౌన్ అయినా కూడా పర్వాలేదు కానీ, ఒక్కసారి ఫ్రాస్టింగ్ వచ్చిందంటే మాత్రం అవి ఆటోమేటిక్‌గా ఆ రోజు నైట్‌లోనే చచ్చిపోతాయండి. ఐస్ పడతాయి కదా! ఐస్‌లో ఉండేసరికి చచ్చిపోతాయి. అండ్ పాత వీడియోస్‌లో చూసారు కదా! ఈ వంగ మొక్కలకి ఎంత మంచిగా హెల్తీగా కాయలైతే వచ్చినాయో, ఇప్పుడు చూడండి అవి సన్‌లైట్ లేక మనకి టెంపరేచర్స్ డౌన్ అయ్యేసరికి ఆ కాయ అంతకన్నా అవ్వట్లేదు. అంత చిన్నగా వచ్చేసి గట్టిగా అయిపోతున్నాయన్నమాట. కానీ బావుంటున్నాయి యూజ్ చేస్తే. ఒకసారి కట్ చేసి వాడాము అంత చిన్న కాయలు. సో, అందుకే చెప్తున్నా అనమాట. కాకపోతే ఇంక అంతే సైజ్ అవుతున్నాయండి. ఈవెన్ ఇప్పుడు చూసారు కదా! పూత ఉంది. అయినా గూడా ఇంక అవి అంతటితో ఆగిపోతున్నాయి కాయ సైజ్ అయితే. సో, వాటిలోనే పచ్చిమిరపకాయ మొక్కలు కూడా ఉన్నాయి కదా! అవి కూడా అంతేనండి. ఎంత బాధనిపించిందంటే చూస్తుంటే, మొక్కలకి పూత అయితే ఎంత బా పడిందండి. మనకి ఇండియాలో అయితే 365 డేస్ వెదర్ బావుంటది కాబట్టి ఒకసారి కాయలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా పూత పడతది. మళ్ళా కాయలొస్తాయి. అట్లా రొటేట్ అవుతా ఉంటాయి కదా! కానీ ఇక్కడేంటంటే 6 నెలలకి అసలది కాయలు కాస్తూనే ఉంటాయి. అయినా గూడా కంపల్సరీగా చచ్చిపోతాయన్నమాట. ఆ ఫ్రాస్టింగ్ అయిన రోజు. అండ్ స్నో పడితే ఇంక చెప్పవసరం లేదు. అప్పటిదాకా ఉండవండి మొక్కలైతే. కాకపోతే ముందు ఇలా తీసేయడం వల్ల ఏంటి అంటే, మొక్కలు తొందరగా ఈజీగా మనం గార్డెన్ క్లీన్ చేసుకోవచ్చండి. ఇదైతే మేము అబ్జర్వ్ చేశాము. ఎందుకంటే స్టార్టింగ్‌లో మేము అలాగే అబ్బా! గ్రీన్‌గా ఉన్నాయి మొక్కలు వాటిని బాగోదు అలా తీసేయాలంటే మనసొప్పక అలాగే ఉంచేసామనమాట. సో, తర్వాత మొత్తం సీజన్ అయిపోయి, స్నో పడి, మళ్ళా సీజన్ వచ్చే టైంకి అవన్నీ క్లీనప్ చేయాలంటే, అది చాలా అంటే చాలా చిరాకుగా అనిపిచ్చింది. కొన్నయితే స్నోకి తడిచి ఉంటాయి కదా! కొన్ని కొమ్మలు సాగిపోయినట్టుగా ఉంటాయి. లాగుతుంటే రాక. కొన్నేమో బాగా ఎండిపోయి అట్లా అయిపోయిందనమాట. సో, ఇప్పుడేంటంటే ఇంకవి రావు అని తెలుసు కాబట్టి, ఏదైనా సరే పర్వాలేదు అనుకోని ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే, మనకి గార్డెన్ క్లీన్ చేసుకోవడం అనేది ఈజీ అవుతదండి. తర్వాత క్లీన్ చేయాలంటే చాలా కష్టమైపోతది. అండ్ దట్ టూ అప్పుడు చలుంటది గదా! చలిలో అంటే స్ప్రింగ్‌లో గూడా మనకి చల్లగాలులేస్తా ఉంటాయి. అప్పుడు చేసే కన్నా ఇప్పుడు వెదర్ డౌన్ అవుతున్నప్పుడు ఇలా చేసుకుంటేనే మనకి ఈజీ అవుతదనమాట. సో, ఇక్కడైతే చక్కగా మొక్కలన్నీ తీసేసేసి మట్టంతా రాల్పి జగదీష్ అయితే మొక్కలన్నీ తీసేస్తున్నారు. అవి బాధగా ఉంటదండి. కానీ ఏంటి అంటే మొక్కలు మొత్తము అయిపోయే వరకు ఉన్నా కూడా ఇప్పుడు తీసేసినా గూడా సేమ్ అనమాట. మొక్కలు చిన్నప్పటి నుంచి జగదీష్ ఎంత బాగా టేక్ కేర్ చేసి వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ఇదే టైంలో ఆ మొక్కల్ని అలా గ్రీన్‌గా ఉన్నప్పుడే తీసేయడానికి ఎంత బాధ అనిపించినా కూడా తీస్తున్నారంటే అర్థం చేసుకోండి. తర్వాత చాలా టఫ్ అయిపోతదండి అలా తీయాలంటే. వీటికి చూడండి పర్పుల్ కలర్ పచ్చిమిరపకాయలున్నాయి వీటికి. సో, అన్నీ కట్ చేసేసుకొని అప్పుడు మొక్కలు తీసేయాలి. అండ్ లెఫ్ట్ సైడ్ గార్డెన్ చూస్తున్నారు కదా! అసలు మొక్కలన్నీ తీసేసిన తర్వాత ఎంత బోసిగా ఉందో చూడండసలు. ఓన్లీ గోంగూర మొక్కలు వంకాయ మొక్కలు ఉంచామండి. వంగ మొక్కలేంటంటే కొంచెం చలికి తట్టుకుంటాయండి అవి. చిక్కుడొకటి, వంకాయ మొక్కలొకటి తట్టుకుంటాయి. అండ్ అవి పూత మీద చిన్న చిన్న పిందెలున్నాయి గదా! సరే వస్తే వచ్చినియి అంతవరకే వదిలేద్దాము అని చెప్పి వంకాయ మొక్కలైతే కట్ చేయలేదు. అండ్ ఇక్కడ చిక్కుడుగాయలు చూస్తున్నారా? ఇవైతే చాలా బాగా గింజ కట్టినియండి. మనకి పొట్టి చిక్కుడు అంటారు కదా ఇవి. సో, అవి చాలా బా వచ్చినియి. మనకి ఇండియాలో గూడా జనవరి ఆ టైంలోనే చిక్కుడుగాయలు బా వస్తాయి గదండీ! డిసెంబరు, జనవరి చలిలో గూడా వస్తాయన్నమాట. సో, అందుకని జెప్పేసి ఇంక చిక్కుడుగాయలు కొంచెం సర్వైవ్ అవ్వచ్చులే అని చెప్పి చూద్దామనేసి చిక్కుడుగాయల వరకి ఆపేసాము. మొక్కలు తీసేయలేదు. ఇక్కడ చూడండి అసలు గోంగూర చెట్టు. ఇదంతా ఒకటే చెట్టండి. ఒక మొక్కకి చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో మనకి కొమ్మలొచ్చేసి ఎంత పెద్దగా ఉందో చెట్టయితే. అసలు ఇలాంటి గోంగూర మొక్కలు ఒక 2, 3 అయితే ఉన్నాయండి. అండ్ వేరే చోట గూడా పాట్స్‌లో గూడా మేము గోంగూర మొక్కలేసాము. ఇదొచ్చేసి ముళ్ళ గోంగూర అంటారు. సో, చాలా ముళ్ళున్నాయన్నమాట చెట్టు నిండా. అండ్ తెల్లగా ఉంటది గోంగూరొచ్చేసి. పులుపు తక్కువుంటదనమాట.
అండ్ ఇక్కడ చూసారా అసలు చిక్కుడుకాయలు అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయండి. అండ్ చాలామంది ఈ చిక్కుడుకాయ వెరైటీ ఏంటి అని కామెంట్స్లో అడుగుతున్నారండి. చాలామందికి రిప్లై ఇచ్చాము. కాకపోతే కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాము ఈ చిక్కుడుకాయ వెరైటీ అనేది. మేము ఈ వెరైటీ ఎక్కడ కొన్నాము అనేది కూడా స్క్రీన్లో ఇక్కడ సైడ్కి వేస్తున్నాము చూడండి. మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ సీజన్కి. అండ్ ఇక్కడ అసలు చిక్కుడుకాయలండి ఒక కొమ్మకి అన్ని కాయలు ఒకటేసారి రెడీ అయినాయి చూడండి. సీడ్ తోటి లోపల మంచిగా గింజ కట్టినాయి. అసలు ఎంత బాగున్నాయో. అండ్ ఈ వెరైటీ అది అనుకుంటా అండి గుత్తులు గుత్తులు పడుతున్నాయి అసలు చిక్కుడుకాయలు. అండ్ టేస్ట్ కూడా ఎంత బాగున్నాయోనండి ఇవైతే. అసలు చూడండి అసలు ఎంత ఒక 2 గుత్తులు అలా పట్టుకుంటే ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. అలా చాలా గుత్తులు ఉన్నాయన్నమాట చెట్టుకి. సో అవి కూడా చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము. అండ్ ఇవాళ హార్వెస్ట్లో ఏంటి అంటే మేము చాలా టైం స్పెండ్ చేసామండి. మీరు చూస్తుంది ఇది కొంచెం సేపే వీడియో. మేమైతే మార్నింగ్ స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకొని లంచ్కి మళ్ళీ కంటిన్యూ చేసి మొక్కలన్నీ తీసేసి అట్లా చాలా వరకు ఒకరోజు టైం స్పెండ్ చేసాము. ఇక్కడ బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో 2 కాయలు. సో ఈ బీరకాయలు కూడా అంతేనండి. బీరపాదు కూడా ఇంకా అయిపోయింది మొత్తానికే. లాస్ట్ వీడియోస్లో కూడా చూసారు కదా, అప్పటికే మొత్తం ఆకులన్నీ వడిలిపోయి చెట్టు డల్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా ఇప్పుడు అయితే మొత్తానికే ఆకులన్నీ అయిపోయినాయండి. సో ఉన్న కాయలు మొత్తం అయితే కట్ చేస్తున్నారు జగదీష్ బీరకాయలు అనేది. సో చాలా వచ్చినాయి చెప్పాలంటే లాస్ట్ హార్వెస్ట్లో కూడా. ఇంకా ఉంచాలని అనుకోలేదండి మేము కూడా. ఎందుకు అంటే ఇక్కడ మొక్కల్ని ఇంకా ఉంచాలి, ఇంకా కాయలు రావాలి అని ఎంత ఆరాటపడినా వేస్ట్. సో మనకి తెలుసు కాబట్టి రియాలిటీ ఫ్యూ ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి జగదీష్కి ఒక ఐడియా ఉందండి. సో అనుకోవచ్చు అంత గ్రీనరీగా ఉన్న మొక్కల్ని తీసేయడం అనేది కరెక్ట్ కాదని. కానీ దానివల్ల అయితే మనకి ఏమీ ఉపయోగం ఉండదు. అండ్ మొక్కలు కూడా సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టం అని తెలిసినప్పుడు అది తీసేసుకోవడమే మంచిదండి. సో మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మంచిగా మళ్ళీ మొక్కలన్నీ స్టార్ట్ చేసుకోవాలి. సో జగదీష్ ఎంత ఇష్టంగా పెంచుకుంటారో మొక్కల్ని అంతే ఇదిగా టేక్ కేర్ చేస్తారు. అలాగే ఎప్పుడు తీసేయాలో అప్పుడు తీసేస్తారనమాట. సో దానివల్ల ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎస్పెషల్లీ ఇక్కడ యూఎస్లో మనకి సీజన్లో మంచిగా టేక్ కేర్ చేసి వచ్చిన దాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ గో విత్ ఫ్లో అన్న టైప్లోనే ఉండాలండి. చూసి మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా చెప్పండి. సో మాకు కూడా అది హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే మాత్రం వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి దొండ మొక్క అండి. సో చాలామంది రిక్వెస్ట్ చేశారండి దొండ మొక్కని ఎలా సేవ్ చేసుకోవాలి వింటర్లో అది షేర్ చేయండి అని చెప్పి. సో మేము వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేయడం వల్ల ఇప్పుడు షేర్ చేస్తున్నామండి. కాకపోతే ఏంటి అంటే నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది కదా, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతున్నాము. సో అదే దొండ మొక్క కూడా కటింగ్స్ ఎట్లా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఇక్కడ షేర్ చేస్తున్నామండి. అంటే చాలామంది మేము ఫస్ట్ టైం గార్డెనర్స్, మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది గార్డెనింగ్, కానీ ఎలా చేసుకోవాలో తెలియట్లేదు, ప్రతిదీ టిప్స్ అన్నీ షేర్ చేయండి అని కామెంట్స్లో అడుగుతున్నారండి. కానీ మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. తెలియకపోయినా ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు చాలామంది గార్డెనింగ్ అనేది. అదైతే చాలా హ్యాపీ అనిపించింది. హెల్త్ కూడా చాలా మంచిదండి గార్డెనింగ్ చేస్తే మాత్రం. ఆ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా చూస్తారు మీరు. ఆ గ్రీనరీలో గాలికి చక్కగా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా మనకి, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ 2024 మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము గార్డెనింగ్ అనేది. ఎవ్రీ ఇయర్ వేస్తాం కానీ బట్ ఈ ఇయర్ కొంచెం వీడియోస్ తీయడం కానీ మీతో షేర్ చేసుకోవడము అండ్ మీ కామెంట్స్ మాకు చాలా బూస్టింగ్గా అనిపించినాయి అనమాట. సో అది బాగా ఎంజాయ్ చేసాము మేము కూడా గార్డెన్ని. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ దొండ మొక్క గురించి చెప్పాలంటే మేమైతే ఇది ఫస్ట్ ఇయర్ అండి దొండ మొక్క వేయడము. మేము కజిన్ దగ్గర తీసుకున్నాము ఈ దొండ మొక్క అనేది. ఫస్ట్ అయితే మన వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఫస్ట్ అయితే మేము సీడ్తో వచ్చిన దొండ మొక్క వేరే ఫ్రెండ్ ఇచ్చారని చెప్పేసి ఫస్ట్ నుంచి దాన్ని టేక్ కేర్ చేసి బాగా పెంచామండి. అవైతే వందల్లో ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లవర్స్. కానీ ఒక్క కాయ కూడా రాలేదు. తర్వాత బాగా డిసప్పాయింట్ అయిపోయి వేరే వాళ్ళని కూడా ఇండియాలో కనుక్కున్నాము. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఫ్లవర్ ఎప్పుడైతే పడుతుందో ఫ్లవర్ కిందే కాయ వస్తుంది, చాలా వరకు స్టార్టింగ్
స్టార్టింగ్‌లోనే మీకు కాయలతో స్టార్ట్ అవుతది అని చెప్పారు. అది గనక రాకపోతే దాని మీద టైం వేస్ట్ చేసుకోవద్దు. మోస్ట్‌లీ రావచ్చు, రాకపోవచ్చు కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. అది తీసేయండి అని చెప్పారు. ఇంకా ఆ మొక్క తీసేయాల్సి వచ్చిందనమాట. చాలా బాగా పెరిగింది. ట్రెల్లిస్ అంతా అల్లుకుంది. కానీ ఆ మొక్క తీసేయాల్సొచ్చింది. సో, దాని తర్వాత మేము జూలై ఫస్ట్ వీక్ ఎండ్‌లోనో, సెకండ్ వీక్‌లోనో ఈ మొక్క పెట్టామండి. అంటే 2 మంత్స్ వేస్ట్ అయిపోయింది సమ్మర్‌లో. బట్ స్టిల్ కొంచెం వచ్చినా సరిపోతదనుకున్నాము. బట్ ఈ దొండకాయలైతే చాలా బా వచ్చినియి మాకు. ట్రెల్లిస్‌కి కూడా బాగా అల్లింది. అండ్ ఇంకొకటేంటంటే దొండ మొక్క అనేది ఎప్పుడైనా సరే భూమిలో వేసుకోమని చెప్పారండి. మేమేంటంటే లేట్‌గా సీజన్ స్టార్ట్ అయ్యాక పెట్టాం కాబట్టి డైరెక్ట్‌గా పాట్‌లోనే ఉంచేసాము ఈ ఇయర్‌కి. నెక్స్ట్ ఇయర్ గ్రౌండ్‌లో వేద్దాం అనుకుంటున్నాము. మీరెవరైనా గనక సీజన్ స్టార్టింగ్‌లో వేసుకుంటే దొండ మొక్క కింద గ్రౌండ్‌లో వేసుకొని సీజన్ అయిపోయే టైంకి ఆ దుంప తీసి సేవ్ చేసుకోవాలి పాట్‌లో. సో, అప్పుడు బాగా ఇంకా హెల్తీగా వస్తాయంట. అల్లుకోవడం కానీ, కాయలు రావడం కానీ భూమిలో వేసిన దానికి, మన పాట్‌లో ఉన్న దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, అట్లా భూమిలో వేసుకోమని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! కింద వరకు అయితే కట్ చేసేసారండి జగదీషు. అండ్ ఇక్కడ కొన్ని స్టెమ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు కదా! ఆ స్టెమ్స్ పెట్టినా కూడా మనకి దొండ మొక్క అయితే స్టార్ట్ అవుతదండి. ఎందుకు అంటే మేము తెచ్చిన దొండ మొక్క ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్డ్ మొక్క అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ స్టెమ్ వచ్చేసి మనకి గణుపులు ఉంటాయి కదా! మీరు ఎప్పుడైనా స్టెమ్ కటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మధ్యలో అట్‌లీస్ట్ 2 గణుపులు ఉండేలాగా చూసుకోండి. అలా మధ్యలో 2 గణుపులు ఉంటేనే మీకు మొక్క బాగా వస్తదంట. ఒక గణుపుతోటి మీరు పెట్టాలనుకుంటే రావచ్చు, రాకపోవచ్చు. అక్కడ కూడా మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడము అనుకునే వాళ్ళైతే మినిమమ్ ఒక 2 గణుపులు ఖాళీ ఇచ్చేసి ఆ స్టెమ్‌కి అది తీసుకొని అక్కడి నుంచి పెట్టుకోవాలనమాట మనం. సో, దొండ మొక్క అయితే బా వస్తదంట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ దొండ మొక్క డైరెక్ట్‌గా మీరు గ్రౌండ్‌లో పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఒక బాటిల్‌లో వాటర్ పోసుకొని స్టెమ్ దాంట్లో పెట్టి ఒక 2 డేస్‌కే వేర్లొచ్చేస్తాయండి. తొందరగా వస్తాయి ఇవి 2, 3 డేస్‌లోనే. ఆ వేర్లొచ్చిన తర్వాత పెట్టుకుంటే ఇంకా స్ట్రాంగ్‌గా వస్తదనమాట మీకు మొక్క అనేది. అండ్ చిన్న సన్నటి మొక్క అయినా కూడా సన్నటి స్టెమ్ అయినా కూడా మీకు దొండ మొక్క అయితే బా వచ్చేస్తది. కాకపోతే ప్రిఫరబుల్ ఏంటి అంటే కొంచెం లావుగా ఉన్న స్టెమ్ అయితే తీసుకోండి. బట్ దొరకలేదు అంటే మీకు సన్నటిదైనా కూడా బా వస్తదండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు దొండ మొక్క పెట్టాలనుకునేటప్పుడు తీగ ఏదైతే మీరు తెచ్చుకుంటారో స్టెమ్ము అది కాయలు కాస్తున్న చెట్టు నుండి మాత్రమే తెచ్చుకోండి. ఎందుకు అంటే అలా కాయలు కాయని చెట్టు నుండి తెచ్చుకుంటే ఎన్ని ఇయర్స్‌కి అది మళ్ళీ స్టార్ట్ అవుతదో తెలీదు. వస్తదో లేదో కూడా తెలీదు. ఆల్రెడీ కాయలు కాస్తున్న చెట్టు నుండి మాత్రమే అలా తెచ్చుకోండి. అదైతే మీకు కన్ఫర్మ్‌గా 100%గా అయితే వచ్చేస్తదనమాట. కాయలైతే కాస్తాయి. సో, అదొకటి మీరు దొండ మొక్క తెచ్చుకునేటప్పుడు చూసుకోవాలి. మేమైతే ఈ దొండ మొక్కని ట్రిమ్ చేసేసాం గానీ, వాటికి ఇంకా పూత దాని కింద పిందెలున్నాయి చూడండి ఫ్లవరింగ్ చాలా వచ్చినియి. కాకపోతే ఇంకా ఏం చేయలేమండి. ఇది నెక్స్ట్ ఇయర్‌కి మేము సేవ్ చేసుకోవాలి. మొక్క సర్వైవ్ అవ్వాలి. మళ్ళీ కాయలు రావాలి అంటే కంపల్సరీగా ఇప్పుడే దీన్నిలా కట్ చేసేసుకొని లోపల పెట్టేసుకోవాలి. మేమైతే బేస్మెంట్‌లో స్టోర్ చేద్దాము. వీటిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాము పాట్స్ అయితే. అది అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తాము. అండ్ చాలామంది అడుగుతున్నారండి. మీరు వింటర్‌లో మొక్కల్ని ఎలా సేవ్ చేస్తారు? ఇండోర్‌లో ఏమేమి లైట్స్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో, నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్‌గా అవన్నీ డీటెయిల్స్ తోటి షేర్ చేస్తామండి. మేము కూడా మొక్కల్ని మూవ్ చేస్తాం కదా! సో, డెఫినెట్‌గా మీతో షేర్ చేస్తాము. చూపి ఒక్క ఆకు కూడా లేకుండా ఇచ్చేయండి. ఆకులు ఉండకూడదు. ఆకులు ఉండకూడదా? ఈ స్టెమ్ పెట్టేటప్పుడు ఆకులు ఉండకూడదంటండి. ఇక్కడ జగదీష్ చూడండి ఎన్ని స్టెమ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారో. సో, ఇవన్నీ ఒక్కొక్క స్టెమ్ ఒక్కొక్క దొండ మొక్క అవుతదండి. నెక్స్ట్ ఇయర్ కోసమని ఇప్పుడు తీస్తున్నారు ఈ స్టెమ్స్ అన్నీ. సో, మేము బేస్మెంట్‌లో పాట్ పెడదాం అనుకుంటున్నాం కదా! సో, ఆ పాట్స్‌తో పాటు వేరే ఒక పాట్ పెట్టి ఇవన్నీ దాంట్లో గుచ్చుదామన్నారు. సో, వాటి నుండి మొక్కలు కూడా వస్తాయి కదా! సో, నెక్స్ట్ ఇయర్‌కి ఎంతవరకు సర్వైవ్ అవుతాయో చూడాలి. అండ్ దట్ టూ వేరే ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారండి ఇక్కడ మాకు. మీరు మొక్క తీసేటప్పుడు స్టెమ్స్ తీసి కొంచెం సేవ్ చేయండి. మాకు షేర్ చేయమని అడిగారు. సో, డెఫినెట్‌గా జగదీష్ అయితే ఇస్తామని చెప్పారు. ఇవి గనక సర్వైవ్ అయితే బావుంటది. సో, వాటిల్లో కొన్ని మొక్కలన్నా వస్తే ఫ్రెండ్స్‌కి ఇట్లా షేర్ చేసుకోవడానికి కూడా బావుంటది. అండ్ మేమైతే ఆ 2 పాట్స్‌లో ఉన్న మొక్కలున్నాయి కదా! వాటిని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి.
అవే నెక్స్ట్ ఇయర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ గ్రౌండ్లో పెడదామని అనుకుంటున్నాము. చూద్దామండి ఎట్లా ఉంటుంది అనేది. బట్ ఈ సంవత్సరానికి అయితే ఈ దొండ మొక్కకి ఇంతవరకు వీటిని టేక్ కేర్ చేసాము అండ్ ఇప్పుడైతే స్టెమ్స్ ఇలా తీసుకుంటున్నాము. ఇంకో పాయింట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా మొక్కని ట్రిమ్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో ట్రిమ్ చేయండి. సో దట్ వాటికి ఏంటంటే నైట్ టైంలో సెట్ అవ్వడానికి టైం బాగుంటుంది. అండ్ మార్నింగ్ టైంలో చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ అట్లా చేసుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. బట్ మరీ ఎండ వచ్చిన తర్వాత అట్లా చేసుకుంటే డే టైం అంతా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటే మాత్రం మొక్క కొంచెం సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుందండి. ఇక్కడంటే యూఎస్ఏలో మాకు ఫాల్ టైంలోనే మేము ట్రిమ్ చేస్తాం కాబట్టి మాకు ఏదైనా ఓకే, అంత ప్రాబ్లం అనిపించదు. బట్ ఇండియాలో కానీ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కనుక మీరు డే టైంలో అయితే కట్ చేసుకుంటే కొంచెం వాటర్ అది చూసుకుంటూ షేడ్లో పెట్టుకోవడం అట్లా చూసుకోవడం బెటరు. సో అదైతే మొక్కలు ట్రిమ్మింగు, క్లీనింగు అండ్ వెజిటబుల్ హార్వెస్ట్ అండి. సో ఇప్పుడు ఏమేం వెజిటబుల్స్ హార్వెస్ట్ చేశాము అనేదైతే చూద్దాము. సో చాలా అయితే టమాటోలు వచ్చినాయండి. దోరకాయలు అన్నీ కట్ చేసేసాము. ఎందుకంటే ఫస్ట్ ఫ్రాస్టింగ్ వచ్చిందంటే పాడయ్యేది టమాటాలే. అందుకని దోరగా ఉన్నాయైనా కట్ చేసేసుకున్నాము. ఇవి 2 రోజులు అలా ఉంచేస్తే మంచిగా పండిపోతాయి. సో ఎన్నెన్ని వెజిటబుల్స్ వచ్చినాయి క్లియర్‌గా చూద్దాము. సో వీటిల్లో అయితే బీరకాయలు బాగా వచ్చినాయండి. కొన్ని అయితే వడిలిపోయినట్టు అయినాయి కానీ బాగున్నాయి. అండ్ వంకాయలు వచ్చినాయి బాగా. అండ్ వాటితో పాటు పర్పుల్ చిక్కుడుకాయలు అసలు ఇవి కనపడలేదు కానీ పర్పుల్ చిక్కుళ్ళు అయితే చాలా వచ్చినాయండి. అన్నీ గింజగట్టి చాలా బాగున్నాయి. అండ్ చిక్కుడుకాయలు వచ్చినాయి, మామూలు చిక్కుడుకాయలు. ఇవి ఏంటంటే చెట్టు చిక్కుడు, అల్లుకున్న చిక్కుడు 2 కలిపి అనమాట, తీగ చిక్కుడు. అండ్ ఇక్కడ నేతి బీరకాయలు చూడండి అసలు ఎన్ని వచ్చినాయో, నేతి బీరకాయలు బాగున్నాయి. అండ్ కాకరకాయలు వచ్చినాయి, 2 తమ్మకాయలు వచ్చినాయండి. లాంగ్ బీన్స్ అండ్ వాటితో పాటు కొన్ని బెండకాయలు దొండకాయలు వచ్చినాయి. దొండకాయలు చూసారు కదా. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు అయితే కొంచెం బాగా వచ్చినాయండి. పచ్చిమిరపకాయలు లాస్ట్ కదా, ఇంకా మొక్కలన్నీ కొన్ని తీసేసాము, 1, 2 మొక్కలు ఉంచామండి. అండ్ ఫైనల్గా టమాటోస్ అయితే చాలా వచ్చినాయి. సో ఇవైతే ఈ వెజిటబుల్ హార్వెస్ట్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఇదైతే ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము మొక్కలు ఎలా సేవ్ చేసుకుంటాము ఇండోర్వి అనేది ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా కమెంట్స్లో చెప్పండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.